హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం జీవితం మారుతుందా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? దాన్ని తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం అంటారు. ఆకర్షణ అంటే ఏంటి? దాని ద్వారా దేన్నైనా ఆకర్షించవచ్చా? ఆకర్షిస్తే అది వస్తుందా? మరి పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు నిజంగా ధనవంతులు అవుతారా త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా? అది సాధ్యమేనా? అసలు ఎవరైనా అయ్యారా ఈ ప్రపంచంలో? ఇది పనిచేస్తుందా? ఇలా ఎన్నో అనుమానాలు కొత్త వాళ్ళకి ఉంటాయి. కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలుసుకున్న వాళ్ళకి, ఏమి తెలియని వాళ్ళకి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, ఆకాశంలో ఉన్న శూన్యం ఏంటి, విశ్వం ఏంటి, మనలోని అంతులేని ఆత్మ ఏంటి, సోల్ ఏంటి, ఈ సైన్స్ ఏంటి, గ్రహాలు ఏంటి, మరి కంటితో చూసిన దాన్ని ఇష్టపడితే, దాన్ని అట్రాక్ట్ చేస్తే మన సబ్కాన్షియస్ మైండ్ అది తీసుకుని విశ్వంలోకి పంపించి తిరిగి ఎన్నో రెట్లు వస్తుంది అంటున్నారు. అది నిజమేనా? ఇది ఎలా నేర్చుకోవాలి? లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఎలా సంప్రదించాలి? దీని ద్వారా జీవితం మారాలంటే ఎటువంటి ఆలోచనలు చేయాలి, ఎలా అనుసరించాలి, రహస్యాలు తెలుసుకోవడానికి క్లాస్ ఎలా నేర్చుకోవాలి? ఇలా ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరిలో, చాలామందిలో. నిజానికి ఇప్పుడున్న ధనవంతులు బిల్ గేట్స్తో సహా ప్రతి ఒక్కరు ఒకప్పుడు పేదవాళ్ళే. పుట్టగానే ధనవంతులు కాలేదు. మనకి ఇప్పటికిప్పుడే ఎలాంటి ఆలోచనలు వస్తాయి అంటే, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక వీడియో చూసాము, వెంటనే అయిపోతుందా? ఒక గంట సేపు మెడిటేషన్ చేశాను సరే, ఏం మారలేదు, మళ్ళీ ఎప్పటికి మారుతుంది? లేకపోతే ఇప్పుడే నేను ఇంత డబ్బు కావాలనుకున్నాను, క్రియేషన్ బుక్లు రాశాను, ఇది ఎప్పటికి అవుతుంది? మనకి క్వశ్చన్ల పుట్ట కింద వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఒక విత్తనము భూమిలో నాటాము, వాటర్ పోస్తూ ఉంటాము, అది కొన్ని రోజులకి ఆ మెత్తగా నానిన తర్వాత కిరణజన్య సంయోగం జరిగి సూర్యరశ్మి పడి వాటర్ పోయటం వల్ల విశ్వశక్తి అనుగ్రహంతో ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన సంకేతాలను పంపించిన తర్వాత యూనివర్స్ అనుగ్రహంతో అది మొక్కగా వస్తుంది. అలాగే చిన్నప్పుడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాగానే స్కూల్లో జాయిన్ చేస్తారు ఒక పాపని బాబుని. జాయిన్ చేయగానే ఫస్ట్ రోజే MBA డిగ్రీ పట్టేసుకుంటుందా? లేకపోతే మొత్తం చదువంతా వచ్చేస్తుందా జాయిన్ అయిన రోజునే? ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి వస్తుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్లో ధనవంతులు అవ్వాలంటే మీరు పేకల్లోత కష్టాల్లో మునిగిపోయారు. ప్రేమ వ్యక్తం చేయటం తెలీదు, అసహనం వ్యక్తం చేస్తుంటారు, పోట్లాడుతూ ఉంటారు, ఏది కావాలో తెలీదు, ఇల్లు ఎలా కోరుకోవాలో తెలీదు, జాబ్ ఎలా కోరుకోవాలో తెలీదు, ప్రేమగా ఎలా మాట్లాడాలో మాట్లాడరు, పోట్లాడుతూ ఉంటారు, గొనుగుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, ప్రపంచం అంతా చెడ్డదంటారు, ఎవరిని నమ్మడానికి లేదంటారు, అంతా మోసం అంటారు, ఈ డబ్బు శాశ్వతం కాదంటారు, ఒక పక్కన డబ్బు కావాలంటారు, నాకు ఇల్లు లేదంటారు, మళ్ళీ ఇల్లు కావాలంటే ఏం చేయాలంటారు. ఈ 2 రకాల ధోరణిలో వ్యవహరిస్తుంటారు. అవును అంటారు, కాదు అంటారు. ఆ మైండ్కి స్థిరత్వం ఉండదు. ఫస్ట్ ఇది జరుగుతుందా, చాలా చూసాము, ఇది అవునా అంటారు మళ్ళీ, కానీ నాకు కావాలంటే ఏం చేయాలంటుంటారు. ఇలా వాళ్ళ బ్లాక్స్ పెరిగిపోవటం వల్ల మైండ్ స్థిమితం ఉండదు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఆ సంపదని ఎలా కోరుకోవాలో తెలియదు. ఫస్ట్ ఒక అదృష్టం ఉండాలి అంటారు, ఏదో లక్ ఉండాలంటారు, లేదా దేవుడు కరుణించాలంటారు, వాళ్ళకి ఏదో జరిగింది అంటారు, అది సాధ్యమేనా అంటారు. రకరకాల క్వశ్చన్లు పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అంత లోతుల్లోకి వెళ్ళిపోయారు. పేకల లోతుల్లో బ్లాక్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి అన్నమాట వాళ్ళల్లో. ఏది సరైన కంటితో చూడరు. అసలు ధనవంతులు అవ్వాలంటే ఆ ధనవంతుడు ఎలా ఉంటాడు, ఆ ధనం ఎలా ఉంటుంది, ఆ దర్పం ఎలా ఉంటుంది, ఆ టీవీ ఆ దర్జా ఎలా ఉంటుంది, ఆ ఊహలు ఎలా ఊహించాలి, ఆ ఆలోచనలు మనలో నుంచి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుని అంత స్పష్టమైనటువంటి క్లియర్ కట్గా, రిలాక్స్గా, సంతోషంగా, నమ్మకంతో ఎలా రిలీజ్ చేయాలి, ఆ అనంతమైన అంతులేని మహోన్నతమైన శక్తి అన్న గాడ్ అన్న ఒకటే, ఎలా కోరుకోవాలి, ఇవన్నీ తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలియదు. ఎలా వస్తాయి అంటే, క్వశ్చన్ వేసుకుంటే ఈరోజు పాటిస్తే ఒక వీడియో చూస్తే వచ్చేస్తాయి అంటే ఎప్పటికీ రాదు. మీలో ఆ 5 సెన్స్ ఫీల్ అవ్వాలి, లా ఆఫ్ అట్రాక్షన్ క్లియర్గా తెలుసుకోవాలి, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించాలి. ఆ స్థితి మారాలంటే ఆ ఫీలింగ్స్ ఉంటాయి, అనుభూతులు ఉంటాయి, రహస్యాలు ఉంటాయి, ఇంకా మనం ఎలా అప్లై చేయాలో
ఆ బ్లాక్స్ని క్లీన్ చేయించుకున్న తర్వాత మనసు స్థిమితంగా ఉండి ఎంత చక్కగా అనుభూతి చెందాలో అన్నిటిని తెలుసుకోవాలి. స్కూల్లో పాపని బాబుని జాయిన్ చేసినప్పుడు అదే రోజు రాదు అనేది ఎట్లా సత్యమో వాళ్ళకి నేర్పిస్తూ, అలా లా ఆఫ్ అట్రాక్షన్లో ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది. అదంతా తెలుసుకొని ప్రతి దానికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక అఫర్మేషన్ ఉంటుంది, విజువలైజేషన్ ఉంటుంది, అనుభూతులు ఉంటాయి, ఊహల్లో తేలిపోవటం ఉంటుంది. ఎలా గాఢతతో ప్రాణం పెట్టి కోరుకోవాలో, ఎలా అప్లై చేయాలో, మనసుని ఎలా పెట్టుకోవాలో, నెగిటివ్ వైపు ఎలా వెళ్లకుండా ఉంచాలో, ప్రతి దాన్ని అట్రాక్ట్ చేసి ఎంత అనుభూతుల్ని స్వచ్ఛంగా రిలీజ్ చేయాలో, విశ్వం అంటే ఏంటి, భూమి అంటే ఏంటి, సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి, సంపదని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, అది ఎలా సాధ్యము, ఎంతసేపు చేయాలి, విజువలైజేషను, పోనో ప్రేయర్ని ఎప్పుడెప్పుడు దేనికి అప్లై చేయాలి, క్రియేషన్ బుక్లో ఏ సమయంలో రాసుకోవాలి, ఎంత రాసుకోవాలి, అసలు ఆ కోరికలను ఎన్నైనా రాసుకోవచ్చా, ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. వీటన్నిటిని లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో సరైన సక్రమమైన పద్ధతిలో చేస్తారు. లేదంటే సంవత్సరం చేస్తున్నాను అవ్వట్లేదంటారు. అవనప్పుడు వదిలిపెట్టేసి ఆ కిటికలు ఆ రహస్యాలు నేర్చుకోవాలి గురువు దగ్గర. ఆ తర్వాత అప్లై చేసుకుంటే ఆ సమస్య ఉండదు. ఇట్లా ధనవంతులు అవ్వాలంటే ధనవంతుల లిస్టు తయారు చేసుకుని చూడాలి. ధనవంతులు ఎలా అయ్యారు, వాళ్ళు ఏ వ్యాపార రంగంలో వెళ్ళారు, దానికి లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు ఎలా వినియోగించుకున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల ద్వారా అనేక మంది ప్రముఖులు ఎంతోమంది దీని ద్వారా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. మనం ఉపయోగిస్తున్న ప్రతిదీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే త్రూ సైన్స్ ద్వారానే జరిగింది. మనం ఉపయోగిస్తున్న కరెంటుతో సహా, మనం ఉపయోగిస్తున్న మొబైల్ 5G టెక్నాలజీతో సహా, మనం ఎగురుతున్న విమానాలతో, ఆ చంద్రమండలంలోకి ఎగురుతున్న ఆ రాకెట్తో సహా ప్రతిదీ కూడా మనలోని సబ్కాన్షియస్ మైండ్ ఇచ్చిన సందేశాలు, ఆ ఇచ్చినటువంటి ఆన్సర్ ద్వారానే కనిపెట్టారు శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు. ఇది సత్యం అన్నమాట. ఇందులో మూఢనమ్మకాలు లేవు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అబద్ధాలు ఉండవు, ఇందులో జ్యోతిష్యాలు ఉండవు, ఆస్ట్రాలజీ ఉండదు, పేరు మార్చుకోవటాలు, నెంబర్లు మార్చుకోవటాలు, వాస్తులు మార్చుకోవటాలు, ఇట్లాంటివి ఏముండదు. ఇది సైన్స్. ఇది 100% ప్రయోగాత్మకంగా నిరూపణ అయిన తర్వాత ఈ సబ్జెక్ట్ రాశారు వాలెస్ వాటిల్ అనే ఆయన, అమెరికాలోని సుప్రసిద్ధ రచయిత, సైంటిస్ట్. టెస్లా, అలాగే నికోలస్ టెస్లా మరియు న్యూటన్, వీళ్ళందరూ కూడా దీన్ని నిరూపించి ఇది పనిచేస్తుంది, దీని ద్వారానే ఇవన్నీ కనిపెట్టాము, అనేక రోగాలకు మెడిసిన్స్, కరోనాకి, క్యాన్సర్కి, షుగర్ వ్యాధులకి, గుండె జబ్బులకి లేటెస్ట్ రోబో టెక్నాలజీతో ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మనలోని అంతులేని శక్తి ద్వారానే కనిపెట్టారు. ఆ శక్తి చాలా ప్రేమ శక్తితో నిండి ఉన్నది. మన హృదయం అంతా ప్రేమతో నిండిపోవాలి ఏదన్నా అట్రాక్ట్ చేయాలంటే. చూడండి, చాలామందిని కదిపితే చిరాకు పడిపోతూ ఉంటారు, అసహనంతో ఊగిపోతూ ఉంటారు, ప్రేమగా ఒక్క మాట కూడా మాట్లాడరు. కదిపితే రోగాల పుట్టని బయట పెడతారు, లేకపోతే వాళ్ళలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. నిత్యం కదిపితే అంతా కూడా అసహనమే చెప్తూ ఉంటారు. అందరిని తిట్టడమో, లేకపోతే తన జీవితం ఎలా పాడైపోయిందో వరుస పెట్టి కథ చెప్పినట్టు చెప్తూనే ఉంటారు. మరి ప్రతిరోజు దాన్ని ఏది అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళు? ఆ జరిగిపోయిన బాధల్ని, ఆ జీవితంలో ఉన్నటువంటి ఆ లోపాలను ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటారు. అది అఫర్మేషన్స్ అయిపోతున్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బాధ ఉంటుంది. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? తనకు కావలసిన దాని మీద ధ్యాస పెడతారు. తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోవటానికి ఆ జరిగిపోయినటువంటి ఆ బాధల్ని, ఎవరో మోసం చేసిన విషయాల్ని నిత్యం వల్ల వేస్తూ తన జీవితం పాడైపోయిందని దాన్నే పదే చెప్తూ యూనివర్స్లోకి పంపిస్తూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా. అలాంటి వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించాలి. ఎందుకంటే గొప్ప వాళ్ళ జీవితాల్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. దాన్ని వాళ్ళు భూతద్దంలో చూడరు, పక్కన పెట్టేస్తారు. దీనికి నేను ప్రాధాన్యత ఇస్తే ఇది యూనివర్స్లోకి వెళ్ళిపోతుంది కదా నా సబ్కాన్షియస్ మైండ్ ద్వారా, తిరిగి నాకు ఎన్నో రెట్లు అదే బాధ వస్తుంది కదా అని తెలివైన వాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళు ఆ బాధల్ని, ఆ చిన్న విషయాల్ని పెద్దది చేసుకోకుండా పక్కన పెట్టేస్తారు, ప్రాధాన్యత ఇవ్వరు. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆస్తులకు, మనం కోరుకునేటటువంటి సంపదలకు, ఆరోగ్యానికి, ప్రేమకు. జీవితం అందంగా ఉంటుంది రేపటి రోజున అనే అద్భుతమైన కలలకంటూ దానికి ప్రాధాన్యత ఇస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా
గురువు ద్వారా నేర్చుకుని వాళ్ళు ఏదో ఒక వీడియో చూసి ట్రై చేస్తుంటారు. ఎక్కువ శాతం నెగిటివ్స్కి ప్రాధాన్యత ఇస్తుంటారు, లేకపోతే నమ్మకం లేదు నాకంటూ ఉంటారు. అందరినీ ఒకే ఘాటిని కడుతూ ఉంటారు. ఈ సొసైటీ అంతా ఇలాగే ఉంది, నాకే ఇలా జరుగుతుందని వాళ్ళే నిందించుకోకూడదు. ప్రేమ శక్తిగా మారిపోవాలి. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ప్రతిరోజు లేవగానే మీ ఆలోచనలకి కొత్త రూపాన్ని ఇవ్వాలి. కోరుకోకుండా ఏది రాదు, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అలాగే మీ శరీరం నుంచి మీకు ఏం కావాలో మీలోని అంతులేని శక్తికి ఆ ప్రకంపనలు, ఆ ఇష్టాన్ని అందచేయాలి. సపోజ్ మీకు ఒక బైక్ కావాలి లేదా ఒక స్కూటీ కావాలి. ఆ స్కూటీ ఏ బ్రాండు, ఏ రంగు, ఏ కంపెనీ, అది ఎలా ఉండాలి అన్నీ తెలుసుకుని దాన్ని అట్రాక్ట్ చేసినప్పుడు, ఆ రూపాన్ని, ఆ ఇమేజ్ని మీ మైండ్లోకి పంపించి యూనివర్స్లోకి పంపించినప్పుడు అది మీకు వస్తుంది. వాటికి రూపం విశ్వం ఇస్తుంది. మీకు ఉత్సాహం ఉండాలి, ఆ చలించిపోయే తత్వం ఉండాలి. అంటే 5 సెన్స్ ఫీల్ అయ్యి వైబ్రేషన్స్తో, ఆ ఫీలింగ్స్, ఆ ప్రేమతో కూడుకున్నటువంటి ఆ అనురాగం అంతా కూడా మీరు ప్రదర్శించాలి బయటకి. మీరు మీ జీవితంలో అంతులేని సంపదలను పొందాలంటే వాటి కోసం తహతహలాడిపోతూ ఉండాలి. చూడండి, సంపదలు ఈ భూమిలో అనేకం ఉన్నాయి. ఒక రా మెటీరియల్గా ఉన్నాయి, రకరకాల స్టోన్స్ ఉన్నాయి, రకరకాల రూపాల్లో ఉన్నాయి. ఆ బంగారాన్ని రా మెటీరియల్లో తీసుకుని దాన్ని కాల్చి కరగబెట్టి వస్తువుగా తయారు చేయడానికి ఎంతో ప్రక్రియ ఉంటుంది. అట్లాగే మనం ఏదైనా కోరుకుంటున్నామంటే దానికి రూపం ఇవ్వాలి. ఒక ఇల్లు కోరుకుంటే ఆ ఇల్లు ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్లో కావాలి, ఎన్ని సెంట్లో కావాలి, ఆ బిల్డింగ్ 2 అంతస్తులా 3 అంతస్తులా, లేకపోతే అది ఎట్లా ఉండాలి, గార్డెన్ ఎలా ఉండాలి, ఇంటీరియర్ ఎలా ఉండాలి, ఫర్నిచర్ ఎలా ఉండాలి, ఆ రంగులు ఎలా ఉండాలి, పేరు ఎలా పెట్టాలి, ఎన్నో రకాల రూపకల్పన ఇవ్వాలి. నాకు ఇల్లు కావాలి అంటే వచ్చేది మీ నుంచి ఆ తహతహలాడిపోయేటటువంటి ఆ ఫీలింగ్స్, ఆ ప్రేమ, ఆ ఇల్లు పట్ల మీకున్నటువంటి అంతులేని ప్రేమని ఆ బయటికి వదిలిపెట్టాలి. ప్రేమ లేకుండా ఏది రాదు. ప్రేమకున్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. కేవలం నాకు కావాలి అని అంటే రాదు. మీరు ఆల్రెడీ కలిగి ఉన్నట్లుగా ఈ జీవితం అనేది ఒక అద్భుతం అన్నమాట. మీరు ప్రేమను ఎంత పంచితే ఆ ప్రేమ తరంగాలు మీలో నుంచి వస్తేనే తప్ప ఆ వస్తువుకి మీ ప్రేమ చేరదు. ప్రతి ఉదయం నిద్ర లేవగానే మీరు నిద్ర లేచినందుకు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. చాలామందిని నిద్ర లేవరు. మనం అది నెగిటివ్ మాట్లాడుకోకూడదు. మనం లేచాము అంటే థ్యాంక్ యూ యూనివర్స్, నాకు కొత్త లైఫ్ ఇచ్చినందుకు. ఆ రోజు ఎలా గడుస్తుందో ముందే ఊహించాలి. ఈరోజు నాకు చాలా బాగుంటుంది, నా వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది, లాభాల బాటలో ఈరోజు నాకు వ్యాపారం నడుస్తుంది, నేను చాలా అందంగా ఉంటాను. మీ పట్ల మీకు ప్రేమ ఉండాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమిస్తేనే దేన్నైనా ప్రేమించగలుగుతారు. మనసంతా పులకించిపోతేనే కదా మీకు అద్భుతమైనటువంటి కవిత్వం వస్తుంది. మీ మనసంతా, శరీరం అంతా ఉత్సాహంతో ఉరకలేస్తున్నప్పుడే దేన్నైనా ఇష్టపడగలుగుతారు. మీరు అసహనంతో ఉన్నారనుకోండి, మీకు కోపంగా ఉంది, చిరాగ్గా ఉంది, నమ్మకం లేదు, కోపం వచ్చేస్తుంది అందరి మీద, అప్పుడు దేన్ని కోరుకుంటారు? ఆ టైంలో ఆ కోపాన్ని యూనివర్స్లోకి పంపిస్తారు. మరి తిరిగి ఏమొస్తుంది? కోపం వస్తుంది ఎన్నో రెట్లు. విశ్వం మీకు ఇచ్చిందే, మీరు పంపించిందే విశ్వం ఇస్తుంది. మిమ్మల్ని మీరు అందంగా చూసుకోండి, మీకు అందంగా కనపడతారు, ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది. చిరునవ్వు నవ్వండి. ఈ శరీరం అంతా పులకించిపోయినప్పుడు ప్రతిదీ మీకు అందంగా కనిపిస్తుంది. ప్రతి దాన్ని అట్రాక్ట్ చేయాలి. నేను అందరికీ అదే చెప్తాను, మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి, ఈ ప్రపంచం అంతా మీకు అలాగే కనిపిస్తుంది. అలాగే మీరు ఒక లగ్జరీ విమానాల్లో ప్రయాణం చేస్తున్నట్టుగా, బిజినెస్ ఫస్ట్ క్లాస్లో ప్రయాణిస్తున్నట్టుగా ఊహించుకోండి. ఈ ప్రపంచంలో దేన్నైనా పొందవచ్చు. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రేమగా మాట్లాడాలి. విశ్వమంతా సౌందర్యంతో, ప్రేమతో నిండి ఉంది. దేన్నైనా, ఎంత సంపదనైనా, ఎలాంటి లగ్జరీ విమానంలోనైనా మీరు ప్రయాణించగలుగుతారు. మీరు నమ్మినప్పుడు, ఎస్ నేను ఆ బిజినెస్ ఫస్ట్ క్లాస్ విమానాల్లో వెళతాను, అమెరికాకో లేకపోతే ఫారిన్ టూర్కో అని అనుకోవాలి. అందమంతా మీ ఆలోచనలోనే ఉంది. మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోవాలి సరికొత్తగా. ఈ ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా. మీరు ఊరికూరికి ఎవరికి కనపడొద్దు, సైలెంట్గా ఉండిపోండి. సైంటిస్టులు కూడా ఒకటి కనిపెట్టే ముందు ప్రపంచానికి దూరంగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో సహా. అది విజయవంతమైన తర్వాత ఆ సైంటిస్ట్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతుంది.
అట్లా మీరు విజయం సాధించే సమయానికే కనిపించాలి. ప్రతి ఒక్కళ్ళతో ఊరికే ఫోన్లు చేసి మాట్లాడకూడదు, అనవసరమైన సంభాషణలు చేయకూడదు. మీరు ఒక స్పెషల్ పర్సన్ అన్నప్పుడు, మీరు ఒక యూనిక్ అనుకున్నప్పుడు, మీరు స్మార్ట్ అనుకున్నప్పుడు, మీరు యువరాణి అనుకున్నప్పుడు, మీరు యువరాజు అనుకున్నప్పుడు అలాగే బిహేవ్ చేయాలి. పెద్ద పెద్ద ధనవంతులు చూడండి, ఎవరికి కనిపించరు. ఇంట్లోనే కారెక్కుతారు, ఆఫీస్లో లోపల ఆఫీస్ దగ్గర దిగుతారు, బయట ఎవరికి కనిపించరు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? సైలెంట్గా ఉండమని చెప్తుంది. సైలెంట్గా నీకేం కావాలో ఫోకస్ చేసి సైలెంట్గా ఎదగాలి. విజయాన్ని సైలెంట్గా ఈ ప్రపంచానికి చూపించాలి. ఊరికే నోరుందని అనవసరంగా మాట్లాడకూడదు. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని సంభాషణ చేయకూడదు. మీ ఫోకస్ అంతా రేపటి జీవితం మారిపోవాలి. పేదవాడు ధనవంతుడిగా అవ్వాలంటే ధనవంతుని యొక్క లక్షణాలు, ఆలోచనలు నిరంతరం మెదడులో, మైండ్లో మెదుపుతూ ఉండాలి. ఆ ఆకర్షణలు, అటువంటి ధనవంతులు అటువంటి ఆలోచనలు యూనివర్స్లోకి పంపాలి. పేదవాడు నేను పేదవాడిని ఎప్పటికి అవుతాను, ఈ జన్మలో అవుతానో లేదో అంటే ఎప్పటికీ అవ్వరు. పేదవాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు. వాళ్ళ ఆలోచనల ద్వారానే, క్రియేటివిటీ ద్వారానే, లా ఆఫ్ అట్రాక్షన్ని, ఆ సీక్రెట్స్ అన్ని ఉపయోగించి గురువుని సంప్రదించి ఆ రహస్యాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు ధనవంతులయ్యారు. అమెరికాలో ఉన్న వాళ్ళంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న వాళ్ళే. న్యూయార్క్ సిటీలో ఒక స్ట్రీట్ మొత్తం ప్రముఖ కోటీశ్వరులే, ప్రపంచాన్ని శాసించే కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఎవరు బయటికి రారు, ఎవరికి కనిపించరు, న్యూస్ ఛానల్కి వచ్చి మాట్లాడరు, ఏ వివాదాల్లోకి చిక్కుకోరు. ఈరోజు ఉన్న డబ్బు కంటే డబల్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటారు. మన వాళ్ళు ఏంటి, ఈ డబ్బు గురించి కాకుండా పక్కింటి వాళ్ళ గురించి, ఫ్రెండ్ గురించి, పాలిటిక్స్ గురించి, పనికిరాని ఆలోచనల గురించి, పనికిరాని సంభాషణలు పెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే కిందకు తొక్కుకుంటూ ఇంకా నాకు జరగట్లేదు అంటారు. వృధా సంభాషణలు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మనం. అది ఎంత నష్టం చేస్తుందో వాళ్ళకి అర్థం కాదు. ధనవంతుడు ఏం చేస్తాడు, ఈరోజు ఎన్ని వేల కోట్లు వచ్చాయి, రేపు ఎన్ని వేల కోట్లు రావాలి, దానికి ఏమని ఆదేశాలు జారీ చేయాలి ఎంప్లాయీస్కి, లేకపోతే ఆ కంపెనీ యాజమాన్యానికి, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కింద వాళ్ళందరికీ ఆదేశాలు ఇస్తారు. నాకంతా తెలియదు, ఈ ప్రోడక్ట్ అంతా ఇవాళ అవ్వాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదని సీరియస్ వార్నింగ్ ఇస్తారు. దాని మీద ఫోకస్ చేస్తారు. మనం లేని దాని మీద ఫోకస్ చేస్తే లేనట్టు అయిపోతుంది. పేదవాడు ధనవంతుడు అవ్వడు. ఎందుకు? పేదతనంగా ఆలోచిస్తుంటారు. నేను మారను, వాళ్ళంటే గొప్పవాళ్ళని తనను తాను కించపరుచుకున్నప్పుడు, ఆ క్రియేటివిటీ ఆలోచనలు రానప్పుడు ధనవంతుడిగా ఎలా మారుతారు? మనలో క్రియేటివిటీ పెరగాలి, యూనివర్స్లోకి పంపించాలి. అద్భుతమైన ఆలోచనలు, నిన్ను మించిన వ్యక్తులు లేడు అని ఆ క్రియేటివిటీని బయటపెట్టాలి. సరికొత్తగా ఆలోచించాలి, సరికొత్తగా మాట్లాడాలి, సరికొత్తగా ప్రజెంటేషన్ ఇవ్వాలి. వ్యాపారవేత్తలైతే ఆ ప్రోడక్ట్ గురించి, ఆ కంపెనీ గురించి, మీరు అమ్ముతున్న డిజైన్స్ గురించి, ఆ శారీస్ గురించి, ఆ ప్రొడక్ట్స్ గురించి, మీ గురించి సరికొత్తగా మాట్లాడుకోండి. నేను రాజుని, నేను రాణిని, నేను ఏంజల్ని, నేను క్రియేటివిటీని, అందంగా ఉంటాను, నాన్ని మించిన వాళ్ళు మరొకరు లేరు అంటూ మీ క్రియేటివిటీని అటాక్ చేయండి, ప్రజెంటేషన్ చేయండి, ప్రపంచంలోకి వదిలిపెట్టండి. అవి యూనివర్స్లోకి వెళ్తాయి, తిరిగి ఎన్నో రెట్లు వస్తాయి. ప్రేమని మించిన శక్తి మరొకటి లేదు అన్నప్పుడు మీలో ప్రేమను నింపుకోండి. ఆ ప్రేమ వల్ల చిరునవ్వు వస్తుంది, పలికించిపోతారు, దేన్నైనా ప్రేమిస్తారు, దేన్నైనా అట్రాక్ట్ చేస్తారు. ప్రేమకున్న శక్తి ప్రపంచంలో దేనికి లేదు. మనలోని అంతులేని శక్తి కూడా ప్రేమనే ఇష్టపడుతుంది. చిన్నగా దాన్ని ప్రేమించు, చిరునవ్వులు నవ్వుతూ అడగండి, అది అన్నీ ఇస్తుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్ ఈ ప్రపంచంలో కల అత్యంత శక్తివంతమైంది, దాన్ని మించింది లేదు. దాని ద్వారానే ప్రపంచాన్ని సృష్టించారు. దాంతోనే కొత్త టెక్నాలజీ, రోబోట్స్ ద్వారా ఆ సర్జరీస్ దగ్గర నుంచి, కరోనాకు మందుల దగ్గర నుంచి, వింత అన్నీ కూడా ఆశ్చర్యగొలిపే ఆ కట్టడాలు, ఆకాశం లాంటి నక్షత్ర హోటల్స్ దగ్గర నుంచి, ఆకాశంలో ఎగిరే ఫస్ట్ క్లాస్ విమానాలు, బిజినెస్ ఫస్ట్ క్లాస్ విమానాలు, స్పెషల్ ఫ్లైట్లు, ప్రతిదీ మనలోని అంతులేని శక్తి ద్వారానే, తనిచ్చిన సందేశాల ద్వారానే, తనిచ్చిన క్రియేటివిటీ ద్వారానే అవన్నీ జరిగాయి. ఇది సత్యం అన్నమాట. అందుకనే ది వాలెస్ వాటిల్ అని ఆయన ఇవన్నీ కూడా ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాత ది సైన్స్ ఆఫ్ గెటింగ్ అని రాశారు. అలాగే నికోలాస్ టెస్లాస్ నిరూపించారు, మనలోని ఆత్మ ద్వారా యూనివర్స్లోకి కనెక్షన్ ఉంది, ఏదనుకుంటే అది జరుగుతుందా అని వీళ్ళంతా కూడా ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇది సైన్స్ అన్నమాట, నిరూపితమైన సైన్స్. సెలబ్రిటీస్, ఇండస్ట్రీ అధినేతలు, బిల్ గేట్స్, జూబర్గ్, వీళ్ళంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే అన్ని లక్షల కోట్లకు ఎదుగుతున్నారు. మనం చిన్న వాటికి భయపడిపోతూ ఉంటాం.
ఆ భయాన్ని వదిలిపెట్టకపోతే మరణానికి కారణమవుతుంది. పిరికితనాన్ని పక్కన పెట్టాలి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.